ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయలు అలాగే ఇవి వేయక ముందు టమాటా గింజలు, జీలకర్ర వేసుకొని మనం నూనెలో వేసుకున్నాము. టమాటా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ఇవన్నీ వేగేంత వరకు దోరగా వేగనిద్దాము. అలాగే దాచిన చెక్క, లవంగాలు, పలావ్ దినుసులు కూడా మనం వేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లోకి. పలావ్ ఆకులు. ఓకే ఫ్రెండ్స్, పలావ్ దినుసులు కూడా మనం వేసుకున్నాము, దీంట్లో తిప్పుకున్నాము. ఈరోజు మా సండే స్పెషల్ పలావు. అలాగే దాంట్లో దినుసులు అన్నీ వస్తాయి కదా ప్యాకింగ్, అవన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకో విషయం, ఈ పలావ్ దినుసులు అనేది సొంతంగా మేమే తయారు చేస్తాము. అది కూడా నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. దీన్ని కలిపి పెట్టుకుందాం ఫ్రెండ్స్, వేగేంత వరకు వేగనిద్దాము. అలాగే గరం మసాలా పొడి, దీంట్లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు అలాగే అన్నీ వేసాం ఫ్రెండ్స్. దీంట్లో కొబ్బరి పొడి, అలాగే నేను జీడిపప్పు, గసగసాలు పేస్ట్ చేశాను ఫ్రెండ్స్, అది ఇందులో వేసుకున్నాము. టేస్ట్ బాగుంటుంది. తిప్పుకున్నాము ఫ్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా మనం కొంతమంది నూనె వేసుకుంటారు, డాల్డా వేసుకుంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, మేమైతే నెయ్యి వేసుకుంటాం ఫ్రెండ్స్, స్మెల్ బాగుంటుంది. అలాగే పలావ్ కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. డాల్డా వాడం మేము. అలాగే టమాటా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ పేస్ట్, మసాలా అంతా వేగేంత వరకు తిప్పుకుందాం ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది కదా. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఐటెంలన్నీ వచ్చినాయి. ఈ మసాలాని మనం బాగా వేగనిద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కొలత ప్రకారంగా చేసుకోవాలి కదా. 2 కేజీలు బియ్యం తీసుకున్నాం మేము. ఈ గిన్నెతో వాటర్ పోస్తున్నాం మేము. చూడండి, 2 కేజీలు వాటర్కి, 2 కేజీలు బియ్యానికి 3 లీటర్ల వాటర్ పోసాం ఫ్రెండ్స్ మేము. సరిపోతుంది, చక్కగా వస్తుంది. మీరు లాస్ట్లో చూద్దరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వాటర్ అంతా మనం బాగా మరగనిద్దాము. అలాగే దీంట్లోకి మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. తర్వాత ఒకవేళ తగ్గితే మేము తర్వాత వేసుకుంటాము, ఎక్కువైతే మనం వెనక్కి తీసుకోలేం కదా. ఇదంతా మనం కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకుందాము హై ఫ్లేమ్లో పెట్టుకొని. అంతలోకి చక్కగా వాటర్ అనేది కాగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఎసురు అయితే కాగిపోయింది. ఇక దీంట్లోకి మనం బియ్యం, నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకుందాము. 2 కేజీల బియ్యానికి 3 లీటర్ల నీళ్లు పోసుకోవాలి. కలుపుకున్న దాన్ని బట్టి చూసుకోకపోతే, సరిపోతే మనం యాడ్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈ బియ్యం అనేది వేస్తూ మనం దీన్ని ఒక తిప్పుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక బియ్యం అంతా వేసేసుకొని ఇప్పుడు మనం మొత్తం కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకున్నాము. అంతలోకి ఇదంతా ఉడికిపోయిద్ది. మూత పెట్టేసుకున్నాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో చూద్దాం మనం ఒకసారి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఫ్రెండ్స్, బాగుంది. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా బాగుంది ఫ్రెండ్స్.
2 కిలోల బియ్యానికి 3 లీటర్ల వాటర్ పోసాం ఫ్రెండ్స్. ఇంకా మేము ఎక్కువైతే అసలు ఏమి యాడ్ చేయలేదు. సూపర్గా వచ్చింది, పొడి పొడిలాడుతూ బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగే ఇంకెన్నో మరి వీడియోస్ నేను మా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, తప్పకుండా చూడండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి పలావు, అలాగే ఫారం కోడి కర్రీ, ఇంకా ఫారం కోడి గోంగూర కర్రీ అన్నమాట. నేను ఇవన్నీ మూడు వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.